హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మంచి వీడియోతో వచ్చేసాం. ఈరోజు అయితే మీరు చూడొచ్చు, ఈరోజు మనం వేరే పని మీద వచ్చామండి. షిఫ్ట్ లాస్ట్కి వచ్చాము, వేరే పనిలో ఉంది. ఈ పని అయితే వచ్చేసి మనకి చూపిస్తున్నట్టుగా అక్కడేమో 2 హుక్లు అనేది మనం వెల్డింగ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే మనం ఒక చిన్న దీన్ని తీసుకోవాలన్నమాట. ఒక దాన్ని మనం ఎక్కాల్సి ఉంటుంది. మన ఛానల్ ఏమిటి, నువ్వు మాట్లాడుతున్న మాట ఏమిటి? అయ్యి బాబు, అలా కాదండి బాబు. ఎక్కాలంటే మరి ఇప్పుడు దాని మీద ఎక్కితే కానీ మనకి పని అవ్వదండి. సో ఇదైతే ఇప్పుడు మనం చూసాం కదా, ఇది ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ప్లస్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం వెల్డింగ్ కంప్లీట్ చేసేయాలి. మనం రెడీ అయిపోయాము. చూడండి, ఇప్పుడు మేము చూసారు కదా. ఇప్పుడు అదే విధంగా నేను ఎక్కి ఇలా చేస్తున్నానండి. ఇలా ఎక్కి నేను చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ ఒక రిస్క్ అనేది ఉంటుందండి. రిస్క్ అంటే అలా ఇది హైట్ల మీద ఎక్కేటప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఒక స్టేజ్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఆ అరేంజ్ చేయడానికి నాకు కనీసం 5-6 గంటలు పట్టేస్తుంది అనమాట. దాన్ని మనం అవాయిడ్ చేయడానికి, ప్లస్ మన పనిని కొంచెం తొందరగా అవగొట్టడానికి ఈ విధంగా ఏంటంటే ఒక పోల్ మీద ఎక్కి మనం పనిచేస్తున్నాం. దీనికి ఎంతో చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగని కాదు. కానీ మనకి ఇలాంటి రిస్కీ వర్క్ చేయడం అంటే కొంచెం మనకి ఇష్టం అనమాట. సో చాలా రోజుల తర్వాత ఇలాంటి రిస్క్ వర్క్ వచ్చింది. రిస్క్ వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి పనిని మళ్ళీ ఎప్పుడైనా దొరకదు కదా అని చెప్పేసి దీన్ని ఇలా చేస్తున్నాను సార్. అందుకని ఇదంతా మనకి ఒక 6 గంటలో అయిపోద్ది పని. సో ఇలాంటివి మీరు ట్రై చేయకండి, ఎందుకంటే అదనమాట. సో ఇదేంటంటే చాలా టెక్నికల్ వర్క్, చాలా టెక్నిక్స్తో చేయాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో దీన్ని ఏంటంటే మేము ఎంజాయ్ చేస్తూ చేస్తాం కాబట్టి మనకు పెద్దగా ఏం ఉండదన్నమాట. అంటే ఈ పనిని మనం చాలా ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి మన వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే మనకి ఒక్కొక్కసారి వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఇలా వస్తుంటుంది అనమాట. చూసారా, నేను ఇప్పుడు ఎంత ఎడ్జ్లో ఉన్నానమాట. ఓన్లీ ఒకే ఒక పోల్ మీద నిలబడి ఉన్నాను. ఆ నిలబడి ఇప్పుడు ఆ వెల్డింగ్ని కొడుతున్నాడు అనమాట. మా ఫ్రెండ్ వచ్చేసి నాతో పాటు ఉంటాడు. తను వీడియోని షూట్ చేస్తున్నాడు అనమాట, మా కెమెరామెన్ అతనే. సో ఈ వీడియో మీరు ఆశాంతం చూస్తే మీకు మంచి ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కానీ ఈ వీడియోని చాలా కష్టపడి తీసామండి, ఎందుకంటే తను కూడా చాలా రిస్క్ చేశాడు. ఎక్కడ చిన్న ఇదైనా సరే పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. పడిపోవడం అంటే ఇంకా అలగాలకు కాదు, చాలా ఎత్తులో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను 10 feet హైట్ దాంట్లో ఉన్నాను. ఓన్లీ 1-handedగానే కొడుతున్నాను. సో ఇదండి మనకి ఈరోజు ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. జై హింద్. నమో మాత నమో మాత నమో నమః. నిజంగానే చూసేవటమ్మా రుక్మిణి అమ్మాయి. రుక్మిణి మాత నమో నమః నమో నమః. నమో కృష్ణ నమో కృష్ణ. చిరంజీవి అంతే. దట్స్ ఆల్. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమన్న